మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. మనం ఇప్పుడు దిండి రిసార్ట్స్ దగ్గర ఉన్నాము. దిండి రిసార్ట్స్ అంటే కోనసీమ జిల్లాలో చాలా ప్రఖ్యాతి పొందిన పర్యాటక ప్రాంతం. అంటే పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో తిరిగి ఈ రిసార్ట్స్లో సేద తీరుతారు. ఇక్కడ ప్రభుత్వ రిసార్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రభుత్వ రిసార్ట్ దగ్గర ఉన్నాము. ప్రభుత్వం దీన్ని చాలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రిసార్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీన్ని ఆధునిక హంగులతో రిసార్ట్స్ని మారుస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు. ఈ రిసార్ట్స్కి ఉన్న ప్రత్యేకత మిగతా రిసార్ట్స్కి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికిను ప్రధానమైన తేడా ఏంటంటే ఇది గోదావరి పక్కనే ఉంటుంది. గోదావరి పక్కనే ఉన్న స్థలంలో ప్రభుత్వం రిసార్ట్స్ కట్టి వాటిని పర్యాటకులకు అద్దెకిస్తుంది. ఇక్కడికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వివిధ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు వాటిని అన్నింటినీ సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దిండి రిసార్ట్స్కి వస్తారు. వచ్చి ఇక్కడ సేద తీరుతారు. ఈ దిండి రిసార్ట్స్లో గోదావరి ఉంది, ఆ గోదావరిలో బోట్లు ఉన్నాయి, గోదావరిలో బోట్ షికారు చేస్తారు. అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతారు. ప్రతిరోజు అంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలుసుకుని ఆ అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిసార్ట్స్లో ఉడికేదో రూములు ఇచ్చేసి మిగతావన్నీ ఎక్కడి నుంచో తెప్పించుకోండి అన్నట్టు కాకుండా ఇక్కడ మంచి ఫుడ్ ఉంది. మాంసప్రియులు వాళ్ళందరికీ ఈ గోదావరికి సంబంధించిన రుచికరమైన చేపలు కావచ్చు, ఇతర జలచరాలు వాటికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. ఫుడ్ లవర్స్ ఇక్కడ చాలా ఇష్టంగా ఈ రిసార్ట్స్ని భావిస్తారు. ఇక కొంతమందికి బార్ కూడా ఉంటుంది. ప్రభుత్వమే ఆ బార్ నిర్వహిస్తోంది. బార్తో సహితంగా ఇక్కడ రిసార్ట్స్ని నిర్వహిస్తున్నారు. పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మద్రాసు నుంచి వస్తున్నారు, కలకటా నుంచి వస్తున్నారు. అంటే దీనివల్ల ఈ రిసార్ట్స్ వల్ల కోనసీమ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు పేరు వస్తుంది. పర్యాటక ప్రాంతాల వల్ల ఈ రిసార్ట్స్కి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్న రూములు కూడా మధ్యతరగతికి ఆ పైన ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోనే ఉంటాయి. ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్న ఈ రేట్లు వాటికి సంబంధించి కూడా మధ్యతరగతికి అనువుగానే పెట్టారు. ఒక రోజుకి ఇక్కడ అద్దెకిస్తారు. కాదు మేము ఇంకో 2-3 రోజులు ఉంటాము అంటే దానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. బోట్ షికార్తో కలిపి ప్యాకేజీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్న మన పర్యాటక ప్రాంతాలు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే వీళ్ళు రెడీ అయ్యి చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలని చూసి సాయంత్రంకి మళ్ళీ దిండి రిసార్ట్స్కి వస్తారు. ఇక్కడ మళ్ళీ సేద తీరుతారు. ఆ మర్నాడు అలా 2 రోజులు 3 రోజులు ప్యాకేజీలు కూడా పెట్టారు. దిండి రిసార్ట్స్కి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఆ పేరు ప్రతిరోజు అంటే దినదినాభివృద్ధి చెందుతోంది అనడానికి పెద్ద సూచన ఏంటంటే ఇక్కడికి పర్యాటకులు విస్తృత సంఖ్యలో రావడమే. అసలు ఈ దిండి రిసార్ట్స్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఓ మాట చూద్దాం. మేనేజర్ గారు,
ఎలా ఉంది రిసార్ట్? అంటే పీపుల్కి అందుబాటులో ఉందా, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్ అండి ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి రీసెంట్గా రెనోవేట్ అనేది జరుగుతుందండి. ఆల్రెడీ ప్రాపర్టీ ఒక 12 రూమ్స్ ఆల్రెడీ రెనోవేట్ అయిపోయిన, ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ May 15th నుంచి. సో రిమైనింగ్ 20 రూమ్స్ కూడా నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది తీసుకుంటాం అది. సో ప్రస్తుతానికి ఒక ఆక్యుపెన్సీ అయితే మనకు లాస్ట్ మొన్న 15th వరకు మాకు 80% ఆక్యుపెన్సీ ఉంది. డ్యూ టు ద రైనీ సీజన్ అండ్ స్కూల్ స్టార్ట్ అవుతుంటే కొంచెం ఆక్యుపెన్సీ అనేది కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అవ్వడం ఒకటి, వర్షాలు స్టార్ట్ అవుతున్నారు దానివల్ల ఒకటి. సో అంటిల్ అన్లెస్ మిగతా ఆక్యుపెన్సీ అంతా మనకు వచ్చేసి 80% అండ్ ఓవరాల్గా పర్ యానం వచ్చేసి 80% ఆక్యుపెన్సీ ఉంటుందండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓవరాల్గా మిగతా అన్ని వచ్చేసి గెస్ట్ కూడా ఏంటంటే ఇది ఒక మినీ కేరళ టైప్లో ఉంటుందండి కోనసీమ అనేది. సో ఎంటైర్ ఏపీలో కోనసీమ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ప్లేస్ లైక్ ఈ మినీ కేరళ. అండ్ వన్ మోర్ థింగ్ మన దగ్గర అంటే హౌస్ బోట్స్ కూడా ఎంటైర్ ఏపీలో ఇక్కడే ఉన్నాయి, ఎక్కడా లేవండి హౌస్ బోట్స్. దాని తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ కేరళ అనేది చూడగలం ఈ కైండ్ ఆఫ్ సినారీ అండ్ ఎనీథింగ్ అనేది అండి ఇది. అంటే మీకు ఇక్కడ దిండిలో ప్రైవేటు వాటికి సంబంధించిన పోటీ కూడా ఉందండి డెఫినెట్లీ కదా. ఎందుకంటే ప్రైవేట్ వాడితే మేము డీటీగా పోటీ పడుతున్నాం. అదేవిధంగా అందుకే రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసాము, ప్రైవేట్కి మించి మేము పోటీ పడుతున్నాం అండి. దానికి వచ్చేసి ఆ రూమ్స్ లోపల ఫర్నిచర్ అయితే ఏమి, లోపల అంబియన్స్ అయితే ఏమి, లోపల వచ్చేసి మనం ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి ప్రైవేట్ వాడితే మనం పోటీ పడుతున్నాం. ఇప్పుడు టారిఫ్స్తో సహా అన్నీ మనకు అదే ప్రైవేట్ వచ్చి మనకు వచ్చేసి 2 ఉన్నాయండి పక్కన, క్లబ్ మహేంద్ర ప్లస్ ఇంకో ప్రాపర్టీ ఉంది. వాళ్ళకి ధీటుగా మనం చేస్తున్నాం అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ప్రైవేట్ వాళ్ళని కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అండి. ఇది గవర్నమెంట్ అనేసరికి ప్రైవేట్ కోటికి మనం ప్రతి ఒక్కరికి లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్ కానీ అందుబాటులో ఉంచగలుగుతున్నాం అండి. టారిఫ్ విషయంలో కానీ ఏదైనా ఫెసిలిటీస్ విషయం ప్రైవేట్ ప్రాపర్టీ అనేసరికి అందరినీ అలో చేయరండి. వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. మనం ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ని ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మీకు టారిఫ్స్ కూడా మనకు 365 days ఒకటే టారిఫ్ ఉంటుందండి. వాళ్ళగా ఒక 1 month ఇంక్రీజ్, ఒక 1 month అలా కాకుండా 365 days ఒకటే టారిఫ్ మెయింటైన్ చేస్తాం మనం. అందుకని ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తుంటారండి. లైక్ హాలిడేస్ కానీ ఏదైనా పిల్లలు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి, ఆ విధంగా కిడ్స్ని తీసుకొచ్చుకొని స్విమ్మింగ్ పూల్లో చూసుకోవచ్చు మనం అలాగండి. అంటే ఇప్పుడు ఈ టూరిజం దీంట్లో భాగంగా ఇతర టూరిజం అంటే ఏపీలో ఉన్న వాటితోటి ఏమైనా మీకు లింకప్ ఉందా? అంటే ఇప్పుడు ఎంటైర్ ఏపీకి వచ్చేసి మనకి ఏపీ టూరిజం అనేది ఒకటి ఉంది కదండి. దాంతోపాటు మనకి బోటింగ్ పార్ట్ ఆఫ్ ద టూరిజంకి వచ్చేసింది. దాంతో అడ్వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మనకి విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేశారండి. నిన్న వచ్చేసి అఖండ గోదావరి దగ్గర ప్రాజెక్ట్ లాంచ్ చేశారు 92 crores పెట్టి. ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుందండి. ఇప్పుడు నిన్న రీసెంట్గా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మనకు సెంట్రల్ మినిస్టర్ గారు నిన్న మనకు రాజమండ్రిలో అఖండ గోదావరి తోటి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఇలాంటివి కూడా డెవలప్ చేస్తున్నారండి 1 by 1 అది గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే ఉన్న గవర్నమెంట్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నా పేరు శరత్ బాబు అండి. నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్ వాసిని. ఆక్వా బిజినెస్ పని మీద మా కలీగ్తో ఇక్కడ మీటింగ్ గురించి వచ్చాను. ఇక్కడ డీలర్స్ని కలవడానికి వచ్చాను ఆక్వాకు సంబంధించి, ష్రింప్ ఆక్వా గురించి. అయితే ఈ కోనసీమ వాతావరణం, నేను తణుకు వచ్చాను, తణుకు నుంచి కారు తీసుకొని ఇలా ఈ బ్రిడ్జ్ మీదుగా వచ్చానండి. ఎంత ప్లెజెంట్గా ఉంది అని అంటే కోనసీమ వాతావరణం నిజంగా చెప్పడానికి ఒక మాట లేదు. చాలా ప్లెజెంట్గా ఉందండి. నాకు అనిపించింది ఒకసారి హైదరాబాద్లో ఆ ఇల్లు, మా సొంత ఇల్లు అమ్మేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతే బాగుండు కదా అనే ఫీలింగ్ వచ్చిందండి. అయితే నా క్యారియర్ 1986లో నేను రాజమండ్రిలో స్టార్ట్ చేశానండి, సేల్స్ క్యారియర్ ఫైజర్లో. అప్పుడు కూడా నాకు ఈస్ట్ గోదావరి నా పార్ట్ ఆఫ్ మై టెరిటరీ ఉండేది, కోనసీమ పార్ట్ ఆఫ్ మై టెరిటరీ ఉండేది. అప్పుడు కూడా అమలాపురంలో స్టే చేసేసి ఇటు అంతర్వేదిపాలెం, సకినేటిపల్లి, మల్కీపురం, తాటిపాక ఇవన్నీ వచ్చేవాడిని. కానీ అప్పుడంత డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందండి. నేను ఫస్ట్ రావాలనుకున్నప్పుడు ఏంటి కోనసీమ వెళ్ళి నేను ఏం చేయాలి అక్కడ, సరే మా కలీగ్ ఉన్నాడు కదా అతనితో తిరిగి కొంచెం ఏదో బిజినెస్ వ్యవహారాలు చూసుకుందాం అని వచ్చాను. కానీ నిజంగా ఇట్ హ్యాస్ బికమ్ ఎ ప్లెజర్ ట్రిప్ ఫర్ మీ. నాకు చాలా నచ్చింది. దిండి అని అంటే ఎక్కడో నేను ఎప్పుడో విన్నాను అని మా కలీగ్ అంటుంటే దిండికి వెళ్దాం సార్, మీరు వెళ్ళే ముందు దిండి చూసి వెళ్ళానంటే
ఎక్కడో విన్నాను దిండి అనే భావన ఉంది, కానీ యాక్చువల్గా దిండి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా చూసి ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్, వెరీ ప్లెజెంట్, వెరీ బ్యూటిఫుల్. And I think one should come and enjoy the feelings here. I have taken the photographs of here. I want to take it to my family. అంటే ఏదైనా అకేషన్ వచ్చారా, ఎలా వచ్చారు, అసలు ఇది తెలుసుకుని వచ్చారా ఏంటి? అంటే షూట్ పర్పస్ మీద వచ్చాం కొంచెం. ప్లస్ ఇక్కడ బాగుందన్నారు అందరూ, అందుకని ఇక్కడే మార్నింగ్ తీసుకోవడం జరిగింది. కోనసీమలో ఇంకేం చూసారు మీరు? ఫస్ట్ ఇక్కడికే రావడం, ఎందుకంటే ఇది ముందంటే రాజమండ్రి అవి తిరిగాము, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాగుంది, చాలా బాగుంది. అంటే ఏదో ప్రొఫెషనల్గా మీకు ఆ రాజమండ్రి ఇతర ప్రాంతాలతో పోలిస్తే కోనసీమ ముఖ్యంగా దిండి రిసార్ట్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే కొంచెం రిలాక్స్గా ఉంది, కొంచెం పీస్ఫుల్గా ఉంది, చూడడానికి యాంబియన్స్ కానీ వెదర్ అంతా బాగుంది, చాలా బాగుంది. వాట్ అబౌట్ ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ కూడా బాగుంది, నీట్గా ఉంది, మరి హెవీగా కాకుండా సింపుల్గా అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ నీట్గా అందిస్తున్నారు. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? ఇంకా 2 days ఉంటాం. 2 days ఇక్కడే ఉంటాం. మొత్తం ఆల్రెడీ చెప్పేసాం, అంతా మాట్లాడేసాం. 7 members వచ్చాము. ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం ఇక్కడికి. మళ్ళీ వస్తారా? చూసాంగా, మళ్ళీ ఇంకోసారి కూడా రావడం వస్తుంది. ఇది కోనసీమలోని ప్రభుత్వ దిండి రిసార్ట్స్కి సంబంధించిన ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ మధ్యతరగతికి అలాగే ఉన్నత తరగతులు వాళ్ళకి కూడా అందుబాటులోనే అన్ని ధరలు ఉన్నాయని మేనేజర్ చెప్తున్నారు. ఇకపోతే పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడం బాగుంటుంది. కేరళ తర్వాత కోనసీమ చాలా గొప్పది. అందులో ఈ ప్రకృతి అందాల మధ్యలో కట్టిన రిసార్ట్స్ కాబట్టి అవైలబుల్ ధరలతోటి అందుబాటులోకి తీసుకొచ్చారు. స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే మిగతా ఆటలకు సంబంధించి చిన్నారులకు సంబంధించిన ఆటలు ఉన్నాయి. బోట్ ఉంది. బోట్లో ఒక 2 కుటుంబాల వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ బోటులో తిరిగి ఎంజాయ్ చేయడానికి, రాత్రంతా బోట్లో ఉండి మళ్ళీ ఆ మొన్నటి పొద్దున వెళ్ళడానికి రోజుకి ఇంత అని వసూలు చేస్తున్నారు. సో ఇది ఈ గవర్నమెంట్ రిసార్ట్స్కున్న అదనపు ఆకర్షణ. ఎందుకంటే ప్రైవేట్ వాటిలో అదనపు ఆకర్షణ లేదు. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి బోటు బుక్ చేసుకోవాలి ప్రభుత్వానికి. కాబట్టి ఇలాంటి అదనపు ఆకర్షణలతో దిండి రిసార్ట్స్, ప్రభుత్వ దిండి రిసార్ట్స్ చాలా అందమైన ప్రకృతి మధ్య ఉంది. ఇక్కడికి వస్తున్న పర్యాటకులు, ఎక్కడెక్కడ నుంచో వస్తున్న పర్యాటకులు అందరూ ఖచ్చితంగా దిండి వచ్చి దిండిలో ఓ రోజు ఉంటున్నారు. అక్కడి నుంచే ఇతర పర్యాటక ప్రాంతాలు చూడడానికి వెళ్తున్నారు. ఇది దిండికి సంబంధించిన రిసార్ట్స్కి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, ఐ డ్రీమ్ స్పెషల్ కరెస్పాండెంట్.